మార్కెట్లో ఇవి కనిపించాయా? అయితే బంగారం దొరికినట్లే. మిస్ అయ్యారా? మళ్ళీ వచ్చే ఏడాదే ఈ అద్భుతమైన రుచితో పచ్చడి ఎలా చేయాలో సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా నేను చూపించబోతున్నాను. వచ్చేయండి. ముందుగా రాతి ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తడి పూర్తిగా ఆరిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేరుశెనగ నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుంది. ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న రాతి ఉసిరికాయల్ని నూనెలో వేసి మంట మీడియం టు లో పెట్టుకొని కాయ రంగు మారి మెత్తపడంగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దించే ముందు కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో చింతపండు, పసుపు వేసి ఉడికించి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో మనం ఉడికించి మిక్సీ పట్టిన మిశ్రమం ఏదైతే ఉందో అందులో వేసుకొని కారం, ఆవపిండి, మెంతిపిండి వేసుకొని కలిపిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న రాతి ఉసిరికాయలను కూడా అందులో వేసి కలిపి మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కూడా కలిపేసేసి ఒక జాడీలో పెట్టుకొని 3 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తింటే చాలా బాగుంటుంది. నోట్ ఏంటంటే ఇందులో చింతపండు బదులు నిమ్మకాయ వాడితే రంగు అనేది మారకుండా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.